జగన్ ని పేదల పక్షాన్ని నిలబడ్డాడు. చంద్రబాబు ఏం చేశాడన్నా, సంవత్సరం తర్వాత మొన్న వేసాడు అమ్మఒడి. ఏది తొలి అడుగు అని మీరు చూసారా? వెనక పాంప్లెట్లు మీరు చూసారా? తొలి అడుగు, సంవత్సరం తర్వాత తొలి అడుగు. ఎన్ని కోట్లు అప్పులు చేసిన తర్వాత చంద్రబాబు ఎన్ని కోట్లు అప్పులు చేశాడు ఎవరికి తెలీదా? యోగాంధ్రాకి 300 కోట్లు చేశాడు. ఎవరికి? ఇదిగో నా దగ్గర ప్రూఫ్ ఉంది. నా పేరు కొండారెడ్డి. ఏ సూపర్ పాలన నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను చూపిస్తాను. నువ్వు అరబాకు. వచ్చే క్వాలిటీ ఏంటి మీకు? అన్నా నా పేరు జనపాల కొండారెడ్డి. ఇక్కడ పేరే ఉంది. మీరు చదవండి. మీరున్నారు కదా, చదవండి. ఇదిగోండి అన్న, మీరు చదవండి అన్న. ఏముంది పేరు? జంకల బాలంకిరెడ్డి. నా పేరు జనపాల కొండారెడ్డి. నేను యోగాంధ్రాకి నేనేం వైజాగ్ పోలే. నాకు సర్టిఫికేట్ ఎట్లా వచ్చిందన్నా? ఇదిగోండి అన్న, చూసుకోండి, అందరు చూసుకోండి. మరి అది నిజమే కదా. చంద్రబాబు ఏం పాలన చేసి అన్నా, తప్పు ఎవరిది కాదు. మీరు కూడా ఇక్కడ తప్పు చేస్తున్నారు. అది ఎవరికైనా తెలుసుద్దా? పెయిడ్ ఆర్టిస్ట్ పెట్టి నేను ఆ పర్సన్ కలవడానికే వచ్చా. ఫస్ట్ ఈ రోజు ఆ పర్సన్ కలవడానికే వచ్చా. ఆ పర్సన్ వాళ్ళు రావాలా? కేసీపీడీ అతనికి. ఒక మాట అన్న, జగన్ పాలనలో నీకు ఏ బాగా నచ్చింది? ఏం నచ్చింది అన్న? పేదవాళ్ళని జాగ్రత్తగా కాపాడడంలో జగను. నిన్న చూశారు మీరు డాక్టర్ని. చంద్రబాబు పాలన ఎట్లా ఉంది, జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది అని మీరు గమనించండి అన్న. కానీ జగన్ రౌడీ పాలన ఒక ముద్ర వేశారు కొంతమంది. దానికి ఏం చెప్తావు మరి? అన్న, పురాతన కాలంలో జగన్మోహన్ రెడ్డి రౌడీ కావుండొచ్చు. తర్వాత పవర్ ప్రాజెక్టులు బెంగళూరులో అన్ని చేసుకొని తను ఒక బిజినెస్ మ్యాన్ గా ఎదిగాడు. రౌడీ అంటే చంద్రబాబు రాయలసీమ కదా, అతను రౌడీజం చేయలేదా? జగన్ సీఎం అవుతాడు రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా మీరు బతుకులు మీరు మార్చుకోండి బ్రో. ముందు పేద ఆర్టిస్టులు అసలు సమాజంలో పోయి మాట్లాడండి. మీరు మీరు మాట్లాడండి. ఎవరి పాలన బాగుంది? ఏం బాగుంది బ్రో? ఈ రోజు మార్కాపురం పోయాడు కదా, ఎంతమంది జనాలు వచ్చారు చూడండి. యాడిచ్చారు గురు? 2014లో చంద్రబాబు గెలిచాడు. అన్నా క్యాంటీన్ అన్నాడు. ఎప్పుడు పెట్టాడు? ఒక 2019 ఎలక్షన్లు 3 నెలల ముందు. యాడిచ్చాడు? మా నాన్న 2013లో మా నాన్న చనిపోయాడు. ఎవరికి రైతు బండి ఎవరికి రాలేదన్నా. ఇంకా టైం ఉంది. అమ్మఒడి కొంతమంది పడింది, కొంతమందికి ఆగింది. 2.5 ఎలా ఉంటుంది? 2013 మా నాన్న చనిపోయాడు అన్న. 2014 చంద్రబాబు గెలిచాడు. జన్మభూమి కమిటీలు వచ్చాయి. జన్మభూమి కమిటీల్లో మా అమ్మ పోయి పెన్షన్ రాపించుకుంది. మాకుంది ఎకరా 25 సెంట్లు. ఈ రోజు కూడా రికార్డు నేను చూపిస్తా. మేము పోయాక ఊర్లో నాయకులు 5 ఎకరాల పొలాలు రాశారు మా మీద. మాకున్నది ఎకరా 25 సెంట్లు. అయితే 5 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చాయి? మేము అడిగాం ఊర్లో. మీరు 5 ఎకరాలు చూపించారు కదా, ఆ 5 ఎకరాలు కానీ మాకు పెన్షన్ వద్దన్న. 3 నెలల ముందు ఇచ్చారు. 2019 ఎలక్షన్లు 3 నెలల ముందు మా అమ్మకు పెన్షన్ ఇచ్చి ఊర్లో నాయకులు మేము పెన్షన్ ఇచ్చాము 2019లో మాకు ఓటే అన్నారు. అది ఎంతవరకు నిజం? ఎవరికి సూపర్ 6 4 మందం? ఎవరికి 4 మందం? ఎవరికి రాలేదు. నాకే ఎకరా పొలం ఉంది. రైతు భరోసా రావాలి కదా. ఏది మరి? సంవత్సరం రోజులు నువ్వు అప్పులు చేసి నువ్వు తిని నువ్వు హెలికాప్టర్ల మీద తిరిగి చేసి చివరికి ఇదిగో ఇది తొలి అడుగు. సంవత్సరం తర్వాత తొలి అడుగు. జగన్ వచ్చిన ఇయర్ లోనే ఇచ్చాడు కదా అమ్మఒడి. ఇప్పుడు చాలా మంది అన్న, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది దగ్గర పోండి అన్న, చాలా మంది దగ్గర పోండి. అమ్మకు వందనం చంద్రబాబు గారి స్కీము, అమ్మఒడి జగన్ స్కీము. మీరు పోయి అడగండి, అమ్మఒడి అంటారా తల్లికి వందనం అంటారా? మరి పెట్టింది ఎవరు? డప్పులు కొడతారన్నా. ఇప్పుడు అప్పటికప్పుడు పోయినప్పుడు మైకులు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు మాట్లాడుతున్నారు, పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని ఎవరినో పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. నేను చెప్పానన్నా, మీరు మాట్లాడుతున్నారు, నేను ధైర్యంగా మాట్లాడా. మరి నేను ధైర్యం, నాకేమన్నా మైక్ ఉందా? మరి మీరు ఇంతమంది ఎందుకు వచ్చారు?
అన్నా జగన్ భూస్థాపితం చేయడం కాదు, ఒక్కడు గెలిచిన ఈ రోజు కూడా మోగనే జగన్, ఒక్కడే గెలిచిన జగన్ మోగనే. సపోర్ట్ చేయడు కన్నా అది 11 సీట్లు ఎందుకు వచ్చాయో చెప్పు మరి. 11 సీట్లు చిన్నోడు గుర్తుండదా? నేను తిన్నా, నేను ఓటేసా. చిన్నోడు కొంతమంది అనుకుంటారు జగన్ 15,000 ఇస్తానన్నాడు, చంద్రబాబు 15,000 మొత్తం ఇస్తానన్నా. ఈ రోజు అమ్మఒడి ఎంత వేసాడన్నా? 2,000 కట్ చేసి 13,000 వేసాడు. మరి జగన్ చేసింది అదే కదా, జగన్ తప్పు అన్నారు. మరి ఇతను చేసింది అదే కదా, మరి ఇతను తప్పు అని ఎవరు మాట్లాడలేదే. నాకు అందరూ అమ్మఒడి వేశారు, తల్లికి వందనం వేశాను, బయటకు వచ్చారు కదా అన్న. మళ్ళీ చాలా మంది కన్న తల్లిని సొంత చెల్లిని దూరం పెట్టారు, ప్రజల్ని పట్టించుకుంటారు అన్నారు, దానికి ఏమంటారు అన్న? సొంత అన్నదమ్ముళ్ళు కూడా ఆస్తి పంపకాల్లో తేడా వచ్చే నువ్వెవడరా? మా ఊర్లోనే ఉంది, నేను చూపిస్తారా? 4 అన్నదమ్ముల్లో 3 ఒక పక్క ఉంటే ఒకడు ఒక పక్క ఉన్నాడు, నేను చూపిస్తా. మరి సుపరిపాలన అనే పదం వాడొచ్చు. ఏం సుపరిపాలన అన్న? మంచి ప్రభుత్వం అనే పదం కూడా వాడకూడదు అన్న. దానికి మంచి ప్రభుత్వం అనే పదం కూడా వాడకూడదు నన్ను అడిగితే. జగన్ అంటే ఇంత ప్రేమ ఎందుకు అన్న? ఒక టైంలో నేను ఇదిగో ఎక్కడి నుంచో వచ్చి ఆంధ్రలో బతుకుతా, అప్పులు చేసి మా అమ్మోళ్ళు పొలం కొన్నారు. రాజశేఖర రెడ్డి వచ్చాక సబ్సిడీలు అయ్యి ఇచ్చారు. ఆయన పుణ్యమాను మేము అప్పుల నుంచి బయటపడ్డాం. అదే ఈ రోజు కూడా జగన్ మేము వెనక వేసుకొని వచ్చాం. జగన్ మాకు ఈ రోజు కూడా ప్లస్. ఈ రోజు కూడా అన్న 2019 జగన్ గెలిచాక నేను ఎంసీఏ ఫైనల్ ఇయర్. జగన్ గెలిచినప్పుడు వైన్ షాపుల్లో నేను సూపర్వైజర్, అన్నా. కొంతమంది నేను చెప్తాను, ఈవీఎంల గురించి చదువుకోని వాళ్ళు ఒక మాట చెప్తారు, ఈవీఎం ట్యాంపరింగ్ లని. చదువుకున్నాడు ఎవడు చెప్పడు. ఎందుకంటే ఈవీఎం జరిగే ముందు ఉదయం 10ంటికి ఎలక్షన్ స్టార్ట్ అనుకో, 8 ఒక 100 ఓట్స్ శాంపిల్ మనకు చూపిస్తారు. చదువుకున్నాడు ఎవడు ఈవీఎం ట్యాంపరింగ్ ఎవరు చెప్పడు. ఒక చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, కానీ జగన్ ఏదో తప్పు చేసి ఉండొచ్చు అంతే. ఈవీఎం ట్యాంపరింగ్ అయితే అది తప్పు అన్నా. ఈవీఎం ట్యాంపరింగ్ నేను బూత్ వైసీపీ తరఫున 100 ఎలక్షన్లో నేను చూసా. 100 ఓటింగ్ వేస్తారు, వాళ్ళకి 30 చూపిస్తారు, మనకు 30 చూపిస్తారు, ఇంకో పార్టీ ఉంటే ఇంకో 30 చూపిస్తారు. 100 ఓట్లు ఆడ కవర్ చేస్తారు వాళ్ళు. జగన్ ని చేర్చాను. సత్యపాలన మా పల్నాడు మొన్న ఆయన చనిపోయిందని ఏదో చూపించారు. ఏముందన్నా? జగన్ ఒక్క పులివెందల ఎమ్మెల్యేనేగా జగన్. మరి వంగలపూడి అనిత చెప్పింది, ఇంకొక పనికిరన్న కొడుకులు అందరు చెప్పి వాడు అన్న సినిమాటోగ్రఫీ కందులు దుర్గేష్ గాడు. ఏ మొండ యాడుండి వచ్చిన మొండ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఎనగుండి వచ్చినాడు. మొన్న జనసేన సభలో కూర్చొని నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి, పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి తమ్ముడే, చంద్రబాబు ఎన్టీఆర్ అల్లుడే.